ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్ల నెపంతో ముగ్గురిని హత్య చేశారు నక్సలైట్లు. బీజాపూర్ జిల్లా గంగులూరు పరిధిలో ముగ్గురిని హత్య చేశారు. గంగులూరు పరిధిలో ముఖేష్ హేమ్లాను హత్య చేసిన మావోలు కర్చోలీలో ప్రజాకోర్టులో మరొక ఇద్దరిని ఉరితీశారు. అయితే హత్య అనంతరం పోలీసు ఇన్ఫార్మర్లను హత్య చేసినట్లు మావోలు కరపత్రాలు వదిలి వెళ్లారు. హత్యకు తామే బాధ్యులమని గంగులూరు ఏరియా కమిటీ ప్రకటించారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్ల నెపంతో ముగ్గురిని హత్య చేశారు నక్సలైట్లు. బీజాపూర్ జిల్లా గంగులూరు పరిధిలో ముగ్గురిని హత్య చేశారు. గంగులూరు పరిధిలో ముఖేష్ హేమ్లాను హత్య చేసిన మావోలు కోర్చోలిలోని ప్రజాకోర్టులో మరొక ఇద్దరిని ఉరితీశారు. అయితే హత్య అనంతరం పోలీసు ఇన్ఫార్మర్లను హత్య చేసినట్లు మావోలు కరపత్రాలు వదిలి వెళ్లారు. హత్యకు తామే బాధ్యులమని గంగులూరు ఏరియా కమిటీ ప్రకటించింది. రైట్. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్ల నెపంతో ముగ్గురిని హత్య చేశారు నక్సలైట్లు. బీజాపూర్ జిల్లా గంగులూరు పరిధిలో ముగ్గురిని హత్య చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేంద్ర మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఉపేంద్ర, చెప్పండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా సుక్మా జిల్లాలో మావోయిస్టులు గత 2 రోజులుగా రెచ్చిపోతా ఉన్నారు. ఇటీవల కాలంలో రెగ్యులర్ గా మావోయిస్టులపై జరుగుతున్నటువంటి అక్షకాండ ఏదైతే ఉందో దానిపై యాక్షన్ చర్యలు తీసుకునేందుకు పోలీసులు మరోవైపున వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో పోలీసులకు తమ సమాచారం అందిస్తున్నటువంటి ఇన్ఫార్మర్స్ పేరుతో ఉన్నటువంటి కొద్దిమంది యువకులను, గిరిజన ప్రాంతానికి చెందిన కొద్దిమంది యువకులను మావోయిస్టులు ఎత్తుకెళ్లి దారుణ హత్యకు పాల్పడుతున్నటువంటి సంఘటనలు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సంబంధించినటువంటి తెలంగాణ సరిహద్దుల్లో కొనసాగుతా ఉంది. అంటే ఈ రోజు ఉదయాన్నే బీజాపూర్ జిల్లా పరిధిలోని గంగులూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి కోర్చోలి గ్రామం సంబంధించినటువంటి ప్రాంతంలో ముఖేష్ హేమ్లా అనే యువకుని నక్సలైట్ అతి కిరాతకంగా హత్య చేసి అతని దగ్గర ఒక లేఖని వదిలి వెళ్ళిపోయారు. ఇదే నేపథ్యంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ముఖేష్ అనే వ్యక్తి శనివారం సాయంత్రం సంతకెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ విషయాన్ని గమనించినటువంటి మావోయిస్టులు
కొండవల్ల ప్రాంతానికి సంబంధించిన ప్రాంతం తీసుకెళ్లి బెదిరించి అనంతరం అతన్ని అతి కిరాతకంగా హత్య చేసి అతని పై కరపత్రం వదిలేటువంటి సంఘటన చోటు చేసుకుంది. అది ఆ ఘటన మీద పూర్తిగా గ్రామస్తులు తేరుకోక ముందుకే మరోవైపున ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాకు చెందినటువంటి ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించి ఏదైతే వాళ్ళ స్తూపాలకు సంబంధించి కూల్ చేస్తా ఉన్న నేపథ్యం కనబడుతున్న తరుణంలో మరోవైపు ఆ విషయాన్ని ఎలాగైనా తిరిగి తన యొక్క ఉనికిని చాటుకునేందుకోసం మావోయిస్టులు నారాయణపూర్ జిల్లా కచ్చపాల్ టోకే మధ్య కొండపై ఉన్నటువంటి ఒక 15 ఎల్ఈడికి సంబంధించిన భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకోవడంతో పాటుగా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఆయా ప్రాంతంలో అంటే ఏదైతే సుక్మా జిల్లా ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించి ప్రధానమైనటువంటి ప్రాంతాలు చేర్చుకున్నటువంటి ప్రాంతాలని అక్కడ మన జరిగినటువంటి ఎన్కౌంటర్ నేపథ్యంలో ఎన్కౌంటర్ చెందినటువంటి ప్రాంతానికి చెందినటువంటి దాంట్లో కూడా పూర్తి స్థాయిలో అక్కడ చనిపోయినటువంటి మావోయిస్టుల యొక్క ఉనికిని చాటుకునేందుకోసం బీజాపూర్ జిల్లాలో మరో ఇద్దరిని అతి కిరాతకంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చంపారు. మొత్తంగా ఈ రోజు మావోయిస్టులు మొత్తం ముగ్గురిని చంపినటువంటి నేపథ్యం కనబడతా ఉంది. అంటే ప్రధానమైనటువంటి ప్రజా కోర్టు ఒకటి ఏర్పాటు చేసి అంటే మావోయిస్టులు ఎప్పుడైనా సరే శిక్షిస్తున్నప్పుడు ఒక ప్రజా కోర్టు ఏర్పాటు చేసి అక్కడ దోషుల్ని అంటే ప్రధానమైన దోషులు ఎవరో తేల్చి అక్కడే ప్రజల మధ్యలో అంటే ప్రధాన గిరిజన ప్రజల మధ్యలోనే చంపుతున్నటువంటి నేపథ్యం కూడా మొదటి ఆనవాయితీకి వస్తుంది. ఈ రోజు కూడా నక్సలైట్లు మరో ఇద్దరు అంటే నైట్ నిన్న సాయంత్రం ఒకరిని కిడ్నాప్ చేసి తెల్లవారుజామున హత్య చేయగా ఉదయాన్నే మరో ఇద్దరు గ్రామస్తుల్ని కిరాతకంగా హత్య చేయడంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు గిరిజనులు మొత్తం కూడా గుప్పమంటూ భయం ఉండాలని పడతా ఉన్నారు. కనీసం మావోయిస్టుల భయానికి సంబంధించిన భయంతో ఆ గ్రామస్తులకు సంబంధించి కానీ కుటుంబ సభ్యులు కానీ పోలీసులు కూడా ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు. దీంతో పోలీసులు ఆ విషయాన్ని పసిగట్టి ఆ మృతులకు సంబంధించినటువంటి అంశాలని గోప్యంగా ఉంచాలనేటువంటి ఉంచుతున్నారనే విషయాన్ని పసిగట్టేసి అక్కడ ఏం జరిగిందనే విషయానికి పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించారు. అంటే మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను ఎవరైతే ఉన్నారో వాళ్ళే హత్యక్రియలు నిర్వహించడంతో మావోయిస్టులకు సంబంధించినటువంటి చేస్తున్న అరాచకాలకు భయం ఎంతవరకు ఉందనేది కూడా విషయాన్ని గమనించవచ్చు. మొత్తానికి చూసుకుంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతం అంటే బీజాపూర్ జిల్లా కావచ్చు, సుక్మా జిల్లా కావచ్చు, ఈ ప్రాంతాలకు సంబంధించి మావోయిస్టు అలజడి అనేది కూడా చాలా రోజుల తర్వాత మరోసారి వాళ్ళు పడగ విప్పినట్టు కనబడతా ఉంది. ఎవరైతే తమ హత్యకు అంటే తన సంబంధించినటువంటి విషయాన్ని సమాచారాన్ని ఎవరైతే పోలీసులకు చేరవేస్తా ఉన్నారో వాళ్ళన్నిటి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వారిపై యాక్షన్ చర్యలు తీసుకుంటా ఉన్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. మరోవైపున పోలీసులు ఒకవైపు మావోయిస్టులపై వేరేవేత మొదలు పెడుతూ కొనసాగుతూనే మరోవైపున పోలీసులకు సహకరిస్తున్నటువంటి యువకులని అమాయక గిరిజనుల్ని మావోయిస్టులకు సంబంధించి హతమార్చడం కూడా ప్రస్తుతం అక్కడ దండకారణ్యం మొత్తం కూడా ప్రస్తుతం అలజడి కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజశేఖర్ రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. కచ్చపాల్ టోకే మధ్య కొండపై 15 ఐఎల్ఈడి బల్బులను మార్చారు. ఇక ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. కచ్చపాల్ టోకే మధ్య కొండపై 15 ఐఈడీలను మార్చారు. అయితే ముందస్తు సమాచారంతో బాంబులు నిర్వీర్యం చేశారు భద్రతా దళాలు. ఇక 2 రోజుల క్రితం ఇదే స్థలంలో జరిగిన పేలుడులో 2 డిఆర్జీ సైనికులు గాయపడ్డారు. దీంతో నారాయణపూర్ జిల్లాలో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తూ ఉండగా నవీన్ క్యాంపు కచ్చపాల్ నుంచి డిఆర్జీ బీఎస్ఎఫ్ 135వ క్యాంప్స్ సంయుక్త బృందం యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కోసం టోక్ అలాగే ముస్సారు గ్రామంలో సోదాలు నిర్వహించారు. అందులో 5 కేజీల 15 ఐఈడీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. क्या फूटा बे?
సంధ్యా థియేటర్ ఘటనలో ఆసుపత్రిలో చికిత్స